చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల తర్వాత కలుసుకొని కనీసం ఇలా మాట్లాడే అవకాశం. నాకు కూడా మనం ఎప్పుడో దూరదర్శన్ సీరియల్లో కలిసి యాక్ట్ చేసాం. శిశిర వసంతం. శిశిర వసంతం తర్వాత కలవలేదు. ఇంకంటే మీరు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, కలిసి చేయడం కుదరలేదు ఎప్పుడు యాక్టింగ్. అవును, కానీ మీరు అంచెలంచెలుగా అలా మల్టీ టాలెంట్ ఏదైనా ఒక మనిషి రూపంలో ఉంటే మీరు ఇప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. అదే జనాలు అలా అంటారు. మనకేంటంటే ఇక్కడే బతకాలి కాబట్టి అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళడం. మనం అందరేమో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి అనుకుంటారు, మనకి భయం ఇందులో ఒకవేళ వర్క్ లేకపోతే ఎలా అని అది నేర్చుకోవడం, అది లేకపోతే ఇది యాక్టింగ్, డబ్బింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అలా అన్నీ. కానీ వన్ ఆఫ్ ద గట్స్ ఉన్న ఆర్టిస్టులు కూడా మీరే సార్. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రొడ్యూసర్గా కూడా మీరు మారటం, సినిమాలు కూడా డైరెక్ట్ చేయటం, కోర్స్ సక్సెస్ఫుల్ మీరు చేసే ప్రొడక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్స్ అన్నీ కూడా ఇప్పటికీ అవే కాకుంటే ఆ స్టెప్ తీసుకోవడం అనేది, ఆ తెగింపు అనేది వన్ ఆఫ్ ద మెగాస్టార్స్ క్వాలిటీ ఖచ్చితంగా. డెఫినెట్గా అండి. ఆయనలో ఉన్న క్వాలిటీస్లో ఏ ఒక్క క్వాలిటీ పట్టుకున్నా మన జీవితం సెటిల్ అవుతుంది. ఆయనకి అలాంటివి 1,00,000 క్వాలిటీస్ ఉంటాయి, అందులో ఒక్కటి పట్టుకుంటే చాలు మనం లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. సో అలాగే నేను కూడా ఏంటంటే నాకు వేరే గత్యంతరం లేక ఇంకా ప్రొడ్యూసింగ్లోకి దిగాల్సి వచ్చింది ఒక టైంలో. ఒక ఛానల్లో పెద్ద ఫైట్ అవ్వడము, ఏదో అవ్వడము, ఇంకా వేరే ఛానల్కి వెళ్ళాలంటే ఎవరైనా పిలిచి ఇవ్వరు కాబట్టి మనమే ప్రొడ్యూస్ చేసి నిరూపించుకోవాలని అప్పుడు ప్రొడ్యూసర్గా మారిన తర్వాత సక్సెస్ కొట్టడం వల్ల నిలబడ్డాం ఇండస్ట్రీలో, లేకపోతే నవ్వుల పాలైపోయేవాళ్ళం. కానీ మామూలుగా నిరూపించుకోలేదు అసలు మీరు. ఆ ప్రైమ్ టైంకి మామూలు టైం కాదు అది. ఫస్ట్ సీరియల్ ముద్దుబిడ్డ అండి. జీ తెలుగుకి కూడా ఫస్ట్ హిట్ సీరియల్ అదే. ఇప్పటికీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వార్షికోత్సవాలైనా మొట్టమొదటి సూపర్ హిట్ సీరియల్ ముద్దుబిడ్డ అని చెప్తారు. ఏం కొత్తగా ఉండేది సార్ కథనాలు. అసలు యాజ్ అన్ ఆడియన్స్ ఎంత యాక్ట్ చేసినా యాజ్ అన్ ఆడియన్స్ మేము ఆ సీరియల్లో ట్విస్టులు చూడటం కోసం ఎదురు చూసి మళ్ళీ తిట్టుకొని క్యారెక్టర్స్ని అట్లా ఇన్వాల్వ్ అయిపోయేలాగా చేయగలిగారు మీరు. అంటే అప్పటి వరకు లేడీ ఓరియంటెడ్ సీరియల్సే ఉన్నాయండి మొత్తము. మీరు అసలు లేడీ పేరే సీరియల్ పేరు ఉంటుంది డైరెక్ట్గా. ఆ టైంలో నేను ఒక మేల్ ఓరియంటెడ్ డ్రామా తీసుకొని దాన్ని సక్సెస్ చేయడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిదే. బట్ జనాలు ఆదరించారు. యాజ్ ఇట్ ఈస్గా మన హార్డ్ వర్క్ని, మన వర్క్ని వాళ్ళు ఆదరించడం వల్ల మనం నిలబడ్డాం. వండర్ఫుల్ సార్. అక్కడి నుంచి యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా ఎడతెగని ప్రస్థానం. మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుని మెగా ఎన్ని సందర్భాల్లో ఉందో మీ లైఫ్లో, మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్గా. నాకు బ్రాండ్ బాబు చాలా ఇష్టం సార్. అండి అది మారుతి గారు రైటింగ్ అండి. ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. ఆయన నన్ను పిలిచి నా ఫస్ట్ సినిమా డైరెక్షన్ మధ్యలోనే గీతా ఆర్ట్స్లో నేను నెక్స్ట్ నువ్వేనా ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను సాయి కుమార్ గారి అబ్బాయితోటి, సాయి ఆది కుమార్ తోటి గీతా ఆర్ట్స్ సినిమా. సో ఫస్ట్ ఒక స్టోరీ చెప్పడము, అది మారడము, అలా ఇలా ఒక కథ నా చేతికి వచ్చి నెక్స్ట్ నువ్వే చేయమంటే చేస్తున్నప్పుడు మధ్యలోనే మారుతి గారు అరవింద్ గారితో మన వన్నివాస్ గారితో మాట్లాడినప్పుడు బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అంటే తన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందని, అది కంప్లీట్ అవ్వకుండానే ఇది స్టార్ట్ అయిందండి. సైమల్టేనియస్గా 2 షెడ్యూల్స్ చేశాను. అది రిలీజ్ అయిన ఒక 1 ఇయర్కి ఇది రిలీజ్ అయింది. వండర్ఫుల్ సార్. నాకు ప్రతి సన్నివేశం కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే మన రియల్ లైఫ్లో అటు ఇటు చూసిన క్యారెక్టర్సే. కామెడీ ఒక ఎత్తు అయితే చాలా డీప్ మీనింగ్ కూడా మీరు ఆ సన్నివేశాలతోటి మీరు చూపించడం జరిగింది సార్. వెరీ నైస్, వెరీ వండర్ఫుల్లీ డిపిక్టెడ్. మేమందరం ప్రభాకర్ గారు మన ప్రభాకర్ గారు అలా అంతా హల్చల్ అయిపోయింది. అదే అండి, ఇక్కడ పెద్దగా సినిమా నడవలేదు ఇప్పటికీ, నాకు ఎందుకో తెలియదు. చాలా బాగుంటుంది. టీవీలో సూపర్ హిట్ అండ్ హిందీలో సూపర్ డూపర్ హిట్. మీరు ఎవరైనా సరే ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళి బ్రాండ్ బాబు డబ్బుడ్ హిందీ మూవీ అని కొట్టండి, 130 మిలియన్ వ్యూస్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 1,30,00,000 మంది అంటే చూస్తూనే ఉన్నారనమాట. ఇంకా అసలు కామెంట్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ హిందీ వాళ్ళందరూ కూడా నేను ఎవరో తెలియదు కదా, ఇక్కడ నేను ఎవరో తెలుసు కాబట్టి కొంతమంది ఏదన్నా గొప్పగా చెప్పాలంటే ఏదో అడ్డొస్తుంది, కానీ వాళ్ళకి నేను ఎవరో తెలియదు కాబట్టి చాలా బాగా కమెంట్స్ పెట్టారు. హ్యాపీ, బాగా చేశాము. అయితే ఆ 2 సినిమాలు చేసిన తర్వాత కొంచెం నేనే కావాలని ఆగిపోయాను డైరెక్షన్స్ పరంగా. అంటే ఇలా చేస్తే కరెక్ట్ కాదు, చేస్తే మనం కూడా పెద్ద సినిమానే చేయాలి అని గ్యాప్ తీసుకోవడం జరిగింది. పెద్ద సినిమా అంటే మీనింగ్ నా ఉద్దేశంలో నేను గమనించింది, చిన్న సినిమాలు తీసి ఎంత సూపర్ హిట్ కొట్టినా ఆడు చిన్న డైరెక్టరే. ఆ ట్రీట్మెంట్లో కానీ ఆ జనాల్లో ఇది కానీ, అదే ఒక పెద్ద సినిమా అట్టర్ ఫ్లాప్ చేసినా కూడా ఆడు పెద్ద డైరెక్టర్. ఆ ఇది బాగా కనిపిస్తుంది ఇక్కడ తెలుగులో, మన తెలుగు ఇండస్ట్రీలో. మీరు కొంతమందిని మన పేర్లు చెప్పకూడదు, వాళ్ళు సూపర్ డూపర్ ఫ్లాప్స్ చేశారు కానీ వాళ్ళు పెద్ద డైరెక్టర్ లిస్ట్లో ఉంటారు. ఎందుకంటే అబోవ్ 30 crores 50 crores అలా చేశారనమాట.
సో అలా సినిమా చేసేసరికి పెద్ద డైరెక్టర్ కింద లెక్క. ఒక 25-30 లక్షలు హిట్ కొట్టిన వాళ్ళు ఇప్పటికీ చిన్న డైరెక్టర్లే, సూపర్ హిట్లు కొట్టినా సరే వాళ్ళు పెద్ద డైరెక్టర్ల కింద రారు అసలు. అలాంటిది ఉందని చెప్పి లేదు చేస్తే పెద్ద డైరెక్టరే చేయాలని చెప్పి పెద్ద డైరెక్టర్ అయిపోవాలని చెప్పి పెద్ద సినిమా చేద్దామని ఒక పెద్ద ప్రయత్నంలో ఉన్నాము. అది ఒక 50% ప్రాసెస్ అయిపోయింది. వెరీ నైస్. పెద్ద హీరో గారు ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు మనం వెళ్ళిపోతాం. మీరు సర్ప్రైజ్ ఇస్తారా మెగాస్టార్ మెగాస్టార్ గారిని డైరెక్ట్ చేసి అదృష్టం వస్తే అద్భుతం, కానీ అది కాదు, మెగాస్టార్ గారు కాదు, మెగా పెద్ద హీరో కాంపౌండ్ నుంచా? అలా ఏం చెప్పలేము, ఎందుకంటే 50% కన్ఫర్మ్ అయింది కదా, అందుకని ఏం చెప్పలేము. వెరీ నైస్ సార్, వెరీ వెరీ హ్యాపీ టు నో. అంటే ఏంటో మన ఇండస్ట్రీ అంటే మన ఫ్యామిలీ అనే అనిపిస్తుంది. అంటే నాకు కూడా అల్టిమేట్ గోల్ అదే అండి. ఇప్పటివరకు ఇన్ని చేశాం కదా, ఒక పెద్ద సినిమా సూపర్ సక్సెస్ కొట్టాలి డైరెక్టర్గా, అప్పుడే నేను సాటిస్ఫైడ్ అనేది నా ఉద్దేశం. ఇంకా వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఇన్నేళ్ల జర్నీ మీరు అన్నారు మనం ఇద్దరం కలిసి చేసాం, నేను అప్పుడు చూశాను. వచ్చేవారు, మీ పని చేసుకునేవారు, వెళ్ళిపోయేవారు, సీన్ ఉన్నప్పుడు మాట్లాడేవారు, లేకపోతే అలా సరదాగా ఉండేవారు. ప్రొఫెషన్లో చాలా రాక్షసుల్లో కనపడతాను నేను అందరికి యాక్చువల్గా. అంటే నాకు సెట్లోకి వెళ్ళిన తర్వాత సీరియస్నెస్ ఉంటుంది. అంటే ఇంకా ఆ సబ్జెక్ట్ గురించి, ఆ సీన్ గురించి, దాని గురించే. పాపం కొంతమంది సరదాగా జోకులు వేస్తున్నా కూడా సెట్ లోపల జోకులు వేస్తే నాకు కొంచెం నేను సీరియస్గా ఉంటా, మళ్ళీ కట్ అని బయటకు వచ్చి కూర్చుంటే అది వేరే విషయం. సో అది ఉంటేనే మనం అంత పర్సంటేజ్ ఇవ్వగలుగుతున్నాం. అది లేకుండా చేస్తే ఇంకా జనాలు ఆదరించడం కష్టం. ఇప్పటికీ మనం ఉన్నామని నమ్మకంతో సీరియల్ చూసే ఆడపడుచులు చాలామంది ఉన్నారు. ప్రభాకర్ గారు ఉన్నారు, ఒక సీరియల్ వస్తుంది అంటే కంపల్సరీ గుడ్ ఓపెనింగ్స్ ఇస్తారు. సో వాళ్ళని మెప్పించాలి అంటే డెఫినెట్గా సిన్సియర్గా చేస్తేనే అది పండుతుందని నమ్మకం. కరెక్ట్. కానీ సారీ టు డిగ్ ఇన్ టు బిట్, ఒక అడుగు ముందుకేసి, అంటే మీరు నన్ను కొట్టారన్న ధీమాతో అట్లీస్ట్ కెమెరా ముందు. మోస్ట్ హానెస్ట్ పర్సన్ కూడా మీరే సార్, నాకు అర్థమైనంత వరకు. అంటే అందరి లైఫ్స్లో ఒడిదుడుకులు ఉంటాయి, అందరి లైఫ్స్లో అనుకునే అవాంతరాలు సంఘటనలు ఉంటాయి, అందరి లైఫ్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరి లైఫ్స్లో పాజ్ అయిన, కానీ మీరు చాలా తక్కువ మందిలో మీరు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడిన వారు సార్, మెగాస్టార్ గారు లాగే. అంటే ఆయన అసలు ఆయనతో మనం పోల్చుకోలేం, కానీ ఎస్ ఆయన చాలా బోళా అండి. ఆయన ఎవరికి భయపడ్డు, ఆయనకి ఏమనిపించింది అది మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఎవరిని నమ్ముకోలేదండి, ఆయన హార్డ్ వర్క్ నమ్ముకున్నారు. ఆయన హిస్టరీ చూస్తే మెగాస్టార్ గారిది మా అందరికీ ఇన్స్పిరేషన్. ఆయన ఎస్పెషల్లీ 70s పుట్టి 80s 90s సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు ఎవడైనా సరే చిరంజీవి గారికి వీరాభిమాని. చిరంజీవి గారు దేవుడు లాంటాడు అనమాట. ఇంకా వాడికి అందులో ఇండస్ట్రీకి రావాలనుకునే వాడికి ఇంకా ఆయనే, ఇంకా వేరే అసలు పేరు ఉండదు. ఎస్పెషల్లీ ఆ టైంలో 4 సూపర్ హీరోస్ ఉన్నా కూడా ఆ ముగ్గురికి కూడా ఇన్స్పిరేషన్ నేనే. బాలకృష్ణ గారు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు, ఆ పోటీతత్వం వల్లనే నేను కూడా అంత కష్టపడ్డాను, నేను కూడా అంత చేశాను అని. ఆ పోటీ ఇచ్చింది ఎవరా అంటే ఇండస్ట్రీకి, ఎవరికైనా పోటీ ఎవరా అంటే ఇప్పుడు వచ్చిన హీరో నుంచి అప్పుడున్న పెద్ద హీరో వరకు ఒక చిరంజీవి గారే పోటీ. ఆయన్ని రీచ్ అవ్వాలి, ఆయనలా చెయ్యాలి అని అనుకుంటూ కాలం గడిపేస్తారు. కానీ అవ్వడం కష్టం ఎప్పటికైనా, ఎందుకంటే ఆయన ఎరా సాగుతూనే ఉంది కాబట్టి ఆయన రీచ్ అవ్వడం ఎవరి వల్ల కాదు. అండ్ ఆయన హార్డ్ వర్క్ అండి. ఆ హార్డ్ వర్క్ని నేను ఎస్పెషల్లీ ఆయనలోంచి తీసుకునే ఇన్స్పిరేషన్ హార్డ్ వర్క్ అండి. ఈ రికమెండేషన్లు, మన క్యాస్ట్ వాళ్ళు లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు అవి ఇవి పనికొస్తాయని నేను నమ్మలేదు. మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ నిలబడతాం అని. సినిమా ఇండస్ట్రీలో అంతకుముందు ఎంతమంది హీరోలు ఉన్నా మామూలు ప్రేక్షకుడు అర్థమైంది ఎవరంటే చిరంజీవి గారేనండి. చిరంజీవి గారి వల్ల అరే ఎవడైనా కష్టపడితే ఇక్కడ పైకి వస్తాడరా, లేకపోతే ఆ క్యాస్ట్ అయి ఉండాలి, లేకపోతే వాళ్ళ చుట్టాలు అయి ఉండాలి, లేకపోతే అది లేదండి. చిరంజీవి గారు అలా ప్రూవ్ చేసిన వ్యక్తి అనమాట. ఎంతోమందికి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవ్వడానికి ఆయన ఆదర్శంగా ఉన్న వ్యక్తి. ఆయన ఒక మార్క్ అనమాట అందరికీ. మీరు నమ్మరు, ఇప్పుడు 6 ప్యాక్లు, ఇప్పుడు బాడీ మెయింటెనెన్స్లు అంటున్నారు. ఆయన ఎప్పుడు మెయింటైన్ చేసేవాడు. ఆయన 100 మూవీ 100వ సినిమా త్రినేత్రుడు అండి. నేను ఒక 5-6 టైమ్స్ చూస్తుంటా సినిమా. ఆయన ఒక హోటల్ రూమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, డిప్స్ కొడుతుంటాడు, చేస్తుంటాడు. అసలు బాడీ ఏం మెయింటైన్ చేస్తాడు ఆ సినిమా. మళ్ళీ మీరు చూడండి కావాలంటే. ఒక 10-15 మంది రౌడీలు వస్తారు ఒక హోటల్ రూమ్లోనే వితౌట్ డూపు. అసలు ఎన్ని ఫీట్స్ చేస్తారంటే అప్పటికి ఆయన ఏజ్ చాలా ఉంటుంది, కానీ ఇరగతీశారనమాట ఆ ఫైట్. అంటే ఎంత కష్టపడేవారంటే ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పట్లాగా వైర్లు లేకపోతే డూపులు అట్లా లేదండి. ఆయనకు ముందు డూప్స్ ఉన్నారు, ఆయన తర్వాత వైర్లు వచ్చాయి. ఒరిజినల్గా చేసిన వ్యక్తి చిరంజీవి గారేనండి. అద్భుతం సార్. ఒక గూండా సినిమాలో అలా ఒక పెద్ద అపార్ట్మెంట్ నుంచి నడుచుకుంటూ పరిగెత్త అలాంటి వ్యక్తి అనమాట. అంటే లైఫ్ రిస్క్ చేస్తేనే, అంటే ప్రొఫెషన్ పరంగా రిస్క్ అంటే మనం చేసే పని పరంగా ఎంత రిస్క్ చేస్తే మనకు అంత విజయం వస్తుంది.
జాగ్రత్తగా ఉంటూనే. సో దానికి ఆయనే నిదర్శనం. వండర్ఫుల్ సార్.